హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న మటన్ తిని అస్వస్థకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. కుటుంబంలో మరో 7గురికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో మటన్ తిన్న ఒకే కుటుంబంలో 7గురికి ఫుడ్ పాయిజన్ అయింది. తొలుత 8 మందికి ఐసీయూలో చికిత్స జరిగింది. చికిత్స పొందుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడు. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్ బోటీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు తిన్నారు ఆ ఫ్యామిలీ. మాంసం తిన్న వారందరికీ కూడా వాంతులు విరేచనాలు అయ్యాయి. చికిత్స పొందుతూ శ్రీనివాస్ అనే ఒక ఆర్టీసీ ఉద్యోగి మరణించాడు. అలాగే ఆ కుటుంబంలో రజిత, జస్విత, గౌరమ్మ, లహరి, సంతోష్ కుమార్, రాధిక బేబీ కృతంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి పాలయ్యారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న ఆ మాంసాహారంతో ఒకసారిగా పూర్తిగా అది కలుషితమైన ఆహారాన్ని తినడంతో ఒక వ్యక్తి ఏకంగా మరణించిన ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురంలో జరిగింది ఘటన. బోనాల సందర్భంగా చాలా సరదాగా బోనాలు జరుపుకున్నారు. అందరిలాగే వాళ్ళు కూడా బోనాల ఉత్సవాలను జరుపుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తినడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసం కూడా తినడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా చికెన్ బోటి వల్లే ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే అది పూర్తి స్థాయిలో ఆహారం కలుషితమైంది. మీరు చూస్తున్న వ్యక్తి శ్రీనివాస్ మృతుడు, ఆర్టీసీ ఉద్యోగిగా చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోనాల వేడుకల్లో పాల్గొనడం కూడా ఎక్కడెక్కడి నుంచో బంధుమిత్రులు వస్తుంటారు. అయితే అలాగే ఓ ఆర్టీసీ ఉద్యోగి కూడా ఎంతో సంతోషంగా బోనాల పండుగ చేసుకున్నారు. బంధుమిత్రులను పిలిచి వారికి కూడా విందించారు. చికెన్, మటన్ వడ్డించారు. పండుగ అయిపోయింది, బంధువులు కూడా వెళ్ళిపోయారు. అయితే పండుగ నాటి చేసిన మటన్ మిగిలింది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తిన్నారు. అలా మటన్ తిన్న వారంతా అస్వస్థకు గురయ్యారు. ఆర్టీసీ ఉద్యోగి చనిపోయాడు. సో మొదటి రోజు తిన్న వారికి ఏం కాలేదు, కానీ మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న మరుసటి రోజు తిన్న కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ యజమాని, ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి పాలయ్యారు. మీరు చూస్తున్న వ్యక్తి మృతుడు శ్రీనివాస్. ఈయన ఆర్టీసీ కండక్టర్గా కూడా చెప్తున్నారు. ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది వనస్థలిపురంలో. శ్రీనివాస్ అనే ఆర్టీసీ ఉద్యోగి ఒకరు ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందారు. మరొక 7గురు ప్రస్తుతం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరంతా కూడా బోనాల పండుగ తెల్లారి ఆ వండి ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ బోటి, చికెన్ తినడం వల్ల అస్వస్థకు గురైన చెప్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడక్కడ చనిపోయారు. మిగతా 7గురు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం చింతలకుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి కూడా విషయంగా తెలిసింది. అయితే వీరు మటన్ తిన్న రోజే అస్వస్థకు గురయ్యారా, లేక మరుసటి రోజు తిని ఇలా ఆసుపత్రి పాలయ్యారా, ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటని విచారించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా దీనిపై స్పందిస్తే అసలు ఏం జరిగిందని క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందిగా స్థానికంగా చెప్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణలో ఫుడ్ పాయిజన్ కేసులు తరచుగా వెలుగు చూసిన, ముఖ్యంగా అటు గురుకుల పాఠశాలలోనే ఇలాంటి కేసులు వస్తున్నాయంటే తాజాగా ఇక ఇలాంటి ఘటనలు ఈ బోనాల పండుగ సందర్భంగా ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది, జాగ్రత్తగా ఉండమంటూ పదే జీహెచ్ఎంసీ అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితమయ్యారు. కానీ సరైన స్థాయిలో శానిటేషన్ సిబ్బంది జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో అసలు ఈ బోనాల పండుగ వచ్చిందంటేనే నగర వ్యాప్తంగా ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలంటూ సూచిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా అంటే వాళ్ళు ఎంతో చెప్తున్నప్పటికీ తినేవాళ్ళు కూడా చాలా పరిశుభ్రంగా దాన్ని పూర్తిగా క్లీన్ చేసి వండుకొని ఎప్పటికప్పుడే మాంసాహారాన్ని భుజించాలి తప్ప ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కూడా అంటే చాలామంది తింటుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇవాళది రేపటికి తింటుంటారు, చాలా కామన్గా అన్నిళ్లలో జరిగేది. కానీ ఇక్కడ ఏదో తేడా వచ్చింది, ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో ఆ వ్యక్తి మరణించిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు అలాగే బంధువులు కూడా స్పందించారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది. ఏం జరిగింది? చికెన్ బోటి తెచ్చారు. ఓకే, మొన్న తెచ్చారు. అది ఫుడ్ పాయిజన్ అయినట్టు. అంటే మొన్న తెచ్చింది నిన్న తిన్నారా? ఏం లేదు, మొన్నదే అయింది, కానీ నిన్న స్టార్ట్ అయ్యింది. ఓకే, ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి? అంటే మీరు రెగ్యులర్గా తెచ్చే షాప్లో తెచ్చారా లేక ఏదన్నా? వాళ్ళే తెచ్చారు, నేను రాలేదు అప్పటికి. ఓకే, మీ పేరు? సంతోష్ కుమార్. మీరు ఎక్కడ ఉంటారు? సాధన. ఈయన ఏమవుతారు ఇప్పుడు మీకు? బామ్మ ఆయన వచ్చి 5% ఉన్నాడు కదా, ఆయన వాళ్ళిద్దరు తెచ్చారు. ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నా. ఇప్పుడు వామిటింగ్స్, మోషన్స్ ఏమన్నా అవుతుంది? ఎన్నిసార్లు వెళ్ళారు నేను మోషన్స్? చాలాసార్లు అయినా అటెండ్ అయినా
ఓకే. రైట్. సో మొత్తం మీద ఉడికించి పెట్టారు, మరుసటి రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మాంసాహారాన్ని భుజించడంతో ఒక్కసారిగా అది విషపూరితంగా మారి ఓ వ్యక్తి చనిపోయారు. మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. సో ఫ్రిడ్జ్లో పెడుతున్న ఆహారం తింటున్నారా? బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అది పాయిజనస్గా మారొచ్చు, చెప్పలేము. ఎందుకంటే కొంతమంది చాలామంది తింటుంటారు, చాలా రెగ్యులర్గా ప్రతి ఇంట్లో జరిగేది ఇది, దీంట్లో కొత్త ఏం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకుంటున్న ఆహారం ముఖ్యంగా అది కలుషితం అవ్వచ్చు, ఒక్కోసారి అది మనం చెప్పలేం. ముఖ్యంగా మాంసాహారం విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి మా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, బోనాల పండుగలో ఇది ఒక విషాదంగానే చెప్పాలి. ముఖ్యంగా పాపం ఎంతో సరదాగా పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఇంట్లో ఆర్టీసీ కాలనీలో వనసలపురంలో జరిగిన ఈ ఘటన, మృతుడు శ్రీనివాస్ ఆ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నారు చింతలకుంటలోని ఆసుపత్రిలో. సో ఏం జరిగింది, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, అసలు ఏం జరిగింది? రామదాస్, అయితే మొన్న ఆదివారం రోజున మొత్తం అంతా హైదరాబాద్ అంతా కూడా చివరి ఆషాఢం ఆదివారం కావడంతో మొత్తం బోనాలు అయితే మొత్తానికి సమర్పించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ బోనాల సందర్భంగానే మృతుడు శ్రీనివాస్ అతను ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. సో అతని ఫ్యామిలీతో పాటు ఆయన బావమర్ది ఫ్యామిలీని కూడా బోనాల పండుగ సందర్భంగా ఆయన ఇంటికైతే ఇన్వైట్ చేశాడు. సో ఇన్వైట్ చేసిన తర్వాత వెంటనే ఆ బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ముగించుకొని అటు ఆ వంట కార్యక్రమాన్ని కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక ఫేమస్ చికెన్ సెంటర్ నుంచి చికెన్ కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. అలాగే మటన్ తో పాటు బోటీని కూడా వారు తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మాంసాహారాన్ని వండుకొని ఆ రోజు ఆరగించారు. తిన్న తర్వాత నెక్స్ట్ డే కూడా, అంటే మర్నాడు కూడా ఇదే ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాళ్ళైతే తిన్నారు. సో తిన్న తర్వాత సుమారుగా 8 మందికి ఒకేసారి, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 8 మందికి మొత్తం అంతా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. శ్రీనివాస్ తల్లి డయాలసిస్ పేషెంట్ గా ఉన్నాం. సో ఆవిడకి కూడా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఆవిడ డయాలసిస్ పేషెంట్ కావడంతో ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అవడంతో పూర్తిగా బాడీలో ఉన్నటువంటి ఖనిజ లవణాలని కోల్పోవడంతో ఒక్కసారిగా ఆవిడ మొత్తం అంతా కూడా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అవడంతో పూర్తిగా డల్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో మంచం పట్టినటువంటి ఆవిడని ఆసుపత్రికి చేర్చారు. అటు 8 మంది కుటుంబ సభ్యులు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. ఒక్కసారిగా వారంతా కూడా, అంటే వారి యొక్క శరీరంలోని పూర్తిగా అటు వాంతులు, విరేచనాలు కావడంతో మొత్తం అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయారు. సో ఒక్కసారిగా డీహైడ్రేట్ అయిపోయినటువంటి ఆ ఫ్యామిలీ అందరూ కూడా ఉన్నటువంటి చుట్టుపక్కల అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఇప్పటికే ఆసుపత్రికి అయితే తరలించారు. అటు వనస్థలీపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీలో పెద్ద ఎత్తున ఇది తీవ్ర విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జస్విత, రజిత, గౌరమ్మ, లహరి, సంతోష్ కుమార్, రాధిక అలాగే కృతంగ అనేటువంటి వీరు ఇప్పటికే హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి లోతుగా గమనించినట్లయితే చికెన్ లో, అంటే చికెన్ సరిగా ఉడక్కపోయినట్టయితే చికెన్ లో సాల్మోనెల్లా అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో అది సరిగా ఉడకనటువంటిది ఒకవేళ ఆరగించినట్లయితే, ఒకవేళ తిన్నట్లయితే, సో సరిగా కుక్ అవ్వనటువంటి ఆ చికెన్ ని మనం తీసుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది డైరెక్ట్ గా మన మానవ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రధానంగా జీర్ణాశయం అలాగే కిడ్నీస్ పైన ఎక్కువగా కూడా ఎఫెక్ట్ చూపుతుందని చెప్పి ఇప్పటికే పలువురు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా దాన్ని సరిగా వండకుండా, అలాగే వండిన దాన్ని ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవడం వల్ల, అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం మాంసాహారం ఎవరైనా సరే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మిగిలిపోయిందని ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత రోజు తినొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ మాంసాహారం ఎప్పుడైనా సరే అది వండిన తర్వాత వెంటనే తినేయాలంటూ కూడా ఇప్పటికే అటు వైద్యాధికారులు కూడా చెప్తాను, వైద్యులు కూడా, డాక్టర్స్ కూడా చెప్తాను, పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇలా వండి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల ఈ రోజు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సుమారుగా ఒకే కుటుంబంలోని వారి బావమరిది పిల్లలు, శ్రీనివాస్ కుటుంబంతో పాటు ఆయన బావమరిది కుటుంబం కూడా సుమారుగా 12 మంది వరకు ఇప్పటి వరకు హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామదాస్, ఇప్పటికే వైద్యులు పదే చెప్తా ఉన్నారు. ఈవెన్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా శానిటైజేషన్ గురించి చెప్తా ఉన్నారు. ఈవెన్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా పలుమార్లు ఈ యొక్క చికెన్ సెంటర్స్ లో, ఏవైతే మటన్ సెంటర్స్ లో తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్థానిక
జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ చికెన్ సెంటర్ లో తీసుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో దాని వల్లనే ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు అన్నట్టు కూడా పలువురు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొకటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ మటన్ సెంటర్స్ ఏదైతే మటన్ అమ్ముతారో బయట బహిరంగంగా రోడ్డు పక్కనే అమ్ముతుంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఇది సీజన్ కావడంతో ఇటు బోనాల పండుగ సీజన్ అవుతుండడం తోటి చాలా మంది అంటే మాంసం వ్యాపారులు వాళ్ళకి రిజిస్టర్డ్ లైసెన్స్ లేకపోయినప్పటికీ కూడా చాలా మంది ఇలా రోడ్ల పైన చికెన్ అమ్మడం అలాగే మటన్ అమ్మడం ఇలాంటి విక్రయాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అసలు సరైనటువంటి రీతిలో దాన్ని క్లీన్ చేస్తున్నారా లేదా, సో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి బోటి కానీ తలకాయ కానీ ఆ మీట్ ఏదైతే అంటే ఆ మాంసం ఏదైతే ఉందో దాన్ని సరిగా క్లీన్ చేయకపోయినా కూడా దాంట్లో పరాన్నజీవులు ఉంటాయి. సో ఆ మాంసాన్ని అంటే ఒక మేక కానీ గొర్రె కానీ ఏదైతే ఆ మాంసం ఉందో దాంట్లో పరాన్నజీవులు ఉండేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు దీన్ని వారు సరిగా క్లీన్ చేయకపోయినా లేదా సరిగా ఉడికించకపోయినా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు అది ఫుడ్ పాయిజన్ కి దారి తీసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, అంటే ఇప్పుడు కుటుంబం తప్పు కూడా ఉంది. అంటే మరుసటి రోజు తినడం, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం కూడా ఒక పొరపాటే. అండ్ అలాగే జిహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం కానీ ఫుడ్ అధికారులు కానీ ఫుడ్ వింగ్ కానీ వీళ్ళు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో పర్యటించారు? ప్రస్తుతం ఏమైనా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి వారు కొనుగోలు చేసినటువంటి ఆ చికెన్ సెంటర్ ఏదైతే ఉందో మటన్ సెంటర్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు. కానీ ఇప్పటికీ ఒక ప్రాణం కోల్పోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అందరి కుటుంబాల్లో లాగే ఆయన కూడా తన బంధువులందరినీ కూడా ఇన్వైట్ చేసి సరదాగా ఈ బోనాల పండుగని ఎంజాయ్ చేస్తూ కూడా గడుపుదాం అందరి పిల్లలతోని పిల్ల పాపలతోని ఆయన బావమరిది ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి అందరి సంతోషంగా ఉందాం అనుకున్నటువంటి తరుణంలో ఇలా ఒక్కసారిగా ఆ కుటుంబం విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఆ చికెన్ సెంటర్ అలాగే మటన్ సెంటర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆయన బంధువులు కుటుంబ సభ్యులు కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామదాస్ రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద ఫుడ్ పాయిజన్ వల్ల ఒక వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా బోనాలు పండుగ జరుపుకుంటున్న క్రమంలో ఈ ఘటన చోటు చూసుకుంది. మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసాహారాన్ని ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత తింటున్నారా? అలవాటు ఉందా? అలాంటిది ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన ఇలాంటి ఘటనలు చూసినప్పుడు, ఎందుకంటే కనీసం మనం ఈ ఘటనలు చూసినప్పుడు కొంత నేర్చుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అప్పటికప్పుడు తిన్న ఆహారం పరిశుభ్రంగా ఉంటుంది, ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి ఇబ్బందులు. సో అది కూడా మనం తీసుకొచ్చే షాప్ నుంచి మనం తీసుకొచ్చే ఏదైతే క్వాలిటీ ఉంటుందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అండ్ అలాగే పరిశుభ్రమైన మాంసాహారం తెచ్చుకొని పరిశుభ్రంగా వండుకొని తినాలి. ఎక్కువ ఉష్ణోగ్రతలో వండుకొని తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది డాక్టర్లు చెప్తున్నా, చాలా కామన్, నేను మీకు కొత్తగా చెప్పాల్సిందే లేదు దీంట్లో, ఇది రొటీన్. కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. చాలామంది చేస్తుంటారు, ఇది కూడా కామన్. ఏముందిలే ఇవాళ వండింది రేపు ఎట్లాగో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా, లేదంటే కొంతమంది వండకుండా కూడా ఫ్రిడ్జ్లో 2-3 రోజులు పెట్టుకొని మరీ వండుకొని తింటారు. అంటే ఏం కాకపోతే ఏం కాదు, అయితే మాత్రం ఇబ్బందులు ఉంటాయని కంప్లైంట్స్ వస్తాయి. సో అది ఆ అలవాటు మానుకోవాలి. దయచేసి ఎవరైనా ఇలాంటి అలవాట్లు ఉంటే కనుక మానుకోవాలి. ఎప్పటికప్పుడు మాంసాహారాన్ని కానీ ఇతరత్ర ఏ ఫుడ్స్ అయినా సరే వితిన్ హవర్స్లో వాటి కన్జ్యూమ్ చేస్తేనే మంచి. లేదంటే ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ చోటు చేసుకొని కారణాలు ఏవైనా కావచ్చు. అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుంచారు, బహుశా ఆ ఫ్రిడ్జ్ ఆఫ్ అయిందా లేదా, నిజంగా సరైన ఆ ఉష్ణోగ్రతలో అది ఉందా లేదా, ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అయిందా లేదా, లేదా నిజంగా ఫుడ్ కలుషితమైందా, ఏ రకంగా అయిందనేది ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోయాడు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆహారాన్ని కన్జ్యూమ్ చేస్తేనే బెటర్. సో మీరు కూడా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాతైనా జాగ్రత్త పడాల్సిన అవసరం కనబడుతుంది. ఎస్, సో బీ అలర్ట్.